జోయాస్ ప్రొప్రైటరీ ఆయుర్వేదిక్ మెడిసిన్ అందమైన ఒత్తైన చుట్టూ జోయాస్తోనే సాధ్యం. నమస్తే, వెల్కమ్ టు హెల్దీ కాన్వర్సేషన్స్ విత్ ఐటీ మీడియా. నేను మీ ఝాన్సీ. సో ఈరోజు మనతో డాక్టర్ లక్ష్మి గారు ఉన్నారు, ఎండి ఇన్ ఆయుర్వేద. సో ఈరోజు కాన్సెప్ట్ మనం మాట్లాడబోయేది ఒబెసిటీ గురించి. చాలా మందిలో చాలా సన్నగా అవ్వాలి అనేది ఒక వాళ్ళ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ లాగా పెట్టేసుకుంటూ ఉంటారనమాట. ఇప్పుడు నార్మల్గా మనం ఎంత వెయిట్ ఉండాలి, హెల్దీగా ఉండాలి అంటే ఏంటి అనేది బిఎంఐ డిసైడ్ చేస్తుంది. ఇంత హైట్కి ఇంత వెయిట్ ఉండాలి అని చెప్పి. సన్నగా ఉన్న వాళ్ళకి ఎలాంటి డిసీజెస్ రావు, సన్నగా ఉన్న వాళ్ళు హెల్దీగా ఉంటారు, లావుగా ఉంటేనే అన్ని డిసీజెస్ వస్తాయి అన్నట్టుగా ఇప్పుడు మనం ఆ జన్లో మనం అలా అర్థం చేసుకుంటున్నాము. అసలు ఎలా ఉంటే మన హెల్త్ బావుంటుంది? ఒబెసిటీని ఎక్కడ వరకు ఒబెసిటీ ఇప్పుడు మనం ఒక 50 ఉండాలనుకోండి. ఎక్కడి నుంచి అంతకన్నా ఎంత ఎక్కువ ఉంటే దాన్ని ఒబెసిటీగా కన్సిడర్ చేయొచ్చు? మిత్స్ ఏంటి? వాస్తవాలేంటి? మాట్లాడేద్దాము. నమస్తే మ్యామ్. నమస్తే అమ్మ. సో, అసలు ఒక పర్సన్ ఇప్పుడు నిజంగా హైట్‌ని బట్టి తన వెయిట్ మెయింటైన్ చేసుకోవాలా? లేకపోతే ఎలా ఒక హెల్తీ లైఫ్ స్టైల్ నార్మల్‌గా అంటే హ్మ్. ఒబేస్ కాదు, లావుగా కాదు, చబ్బీగా కాదు, ఏం కాదు. నార్మల్‌గా హెల్తీగా ఉండాలంటే ఎలా ఉండాలి? యాక్చువల్లీ అసలు మొత్తం ఇవన్నీ వద్దు. మోడర్న్ కాన్సెప్టే మనకొద్దు. అసలు హ్మ్. ఆయుర్వేదంలో ఏం చెప్పారు? హ్మ్. ఆయుర్వేదం అంటే ఓకే. వేదాల ఆయుర్వేదం ఏం నుంచొచ్చింది. చెప్తుంది మనకి? వేదాల నుంచి మనకి ఆయుర్వేదంలో అసలు ఎలా ఉండాలి? ఏం చెప్పాలి? ఏం తినాలి? ఎట్లా పడుకోవాలి? దగ్గర నుంచి మొత్తం కాన్సెప్ట్స్ ఉన్నాయి ఆయుర్వేదంలో. హ్మ్. పొద్దున్న లేసి బ్రష్ చేసే దగ్గర నుంచి రాత్రి నిద్రపోయే వరకు ప్రతి యాక్టివిటీలో ఏమేమి ఉండాలని క్లియర్ కట్‌గా చెప్తది ఆయుర్వేదం. హ్మ్. సో, దాంట్లో అసలు స్థౌల్యం అంటే ఏంటి? అంటే ఒబేసిటీ అంటే ఏంటి? హ్మ్. ఆయుర్వేదం అసలు ఒబేసిటీ గురించి ఏం చెప్తుందో మనం ఇవాళ తెలుసుకుందాం. మనకి అష్టనిందిత పురుషులు అని చెప్తారు. హ్మ్. అష్టనిందిత పురుషులు అంటే 8 మంది ఉంటారు. ఆ 8 రకాల పర్సన్స్ విచ్ వి షుడ్ నాట్ బీన్ అన్నమాట. దాంట్లో అతి స్థౌల్యం, అతి కృశం. హ్మ్. ఈ 2 కూడా ఫస్ట్ 2 ఇవి రెండే చెప్తారు ఫస్ట్. అతి ఓకే. స్థౌల్యం అంటే బాగా లావు ఉండిపోవడం, అయితే బాగా సన్నగా ఉండడం. హ్మ్. ఇవి 2 కూడా నిందితమే. ఓకే. 2 కూడా మంచివి కాదు. హ్మ్. సో, ఇక్కడ స్థౌల్యం అంటే అసలేంటి? హ్మ్. అసలు ఒబేసిటీ అంటే ఏంటి? ఆయుర్వేదం ఏం చెప్తుంది ఒబేసిటీ గురించి? హ్మ్. దీనికి ఒక 3 పాయింట్స్ చెప్తాడు. చల, స్పిక్, ఉదర, హ్మ్. స్తనం. హ్మ్. అంటే మనం నడుస్తున్నప్పుడు మన జనరల్‌గా గర్ల్స్‌కి ఓకే. బాయ్స్‌కి కూడా కొంతమందికి గైనకోమాస్టియా లాగా వస్తది. అంటే పైన ఉదరం అంటే కదులుతూ ఉంటది. అంతా హ్మ్. ఫ్యాట్ ఫార్మ్ అయిపోతే. ఓకే. పొట్ట నడుస్తుంటే కదలడం. హ్మ్. నడుస్తుంటేనే చల, ఉదరం. హ్మ్. హ్మ్. నడుస్తుంటే కూడా కదులుతూ ఉంటుందనమాట. ఎక్సెస్ అయిపోయి. హ్మ్. ఈవెన్ బటక్స్ అనమాట. హ్మ్. అవి కూడా కదులుతూ ఉంటాయి. హ్మ్. అంత ఉంటేనే దాన్ని ఒబేసిటీ కింద తీసుకుంటాం. ఓకే. స్థౌల్యంకి ఫస్ట్ చెప్పిన పాయింట్ అది. హ్మ్. నెక్స్ట్ క్షుద్ర శ్వాస. క్షుద్ర హ్మ్. శ్వాస అంటే 4 అడుగులు వేయంగాల్నే ఆయాసం వచ్చేయడం. హ్మ్. ఇది ఒబేసిటీకి సెకండ్ సైన్ కింద తీసుకుంటాం. ఓకే. నెక్స్ట్ దౌర్గంధ్యం. హ్మ్. అంటే స్మెల్ రావడం. అంటే ఆర్మ్‌పిట్స్‌లో కానీ జనరల్‌గా ఏంటంటే ఇన్ జనరల్‌గా అయితే ఎక్కువ స్మెల్ ఏం రాదు. డే మొత్తం హెక్టిక్ వర్క్ చేస్తే తప్ప రాదు. హ్మ్. ఇక అలా కాకుండా వీళ్ళకి కొంచెం వర్క్ చేసినా కానీ, ఎక్కువ పని చేయకపోయినా కానీ స్మెల్ ఒస్తా ఉంటుంది. హ్మ్. ఇవి మెయిన్ ఈ పాయింట్స్ ఎక్కువ చెప్తూ హ్మ్. ఉంటారనమాట. హ్మ్. ఇవి ఉంటేనే అది స్థౌల్యం కింద లెక్కేసుకుంటారు. ఓకే. సో, ఈ పాయింట్స్ లేకుండా కొంతమంది కొంచెం చబ్బీగున్నా కానీ వీళ్ళు ఒబేస్ కింద తీసేసుకుంటున్నారు. ఇప్పుడు హ్మ్. బిఎంఐ లెక్కేసుకొని అది ఒబేస్ కింద తీసేసుకుంటున్నారు. అది ఒబేసిటీ కాదు. మనకేందంటే కొంచెం మీడియం సైజ్‌కి ఉన్నా కానీ, కొంచెం దూరం నడిస్తే కూడా ఆయాసం వస్తే అది కూడా ఒబేసిటీయే. హ్మ్. మనకి ఆయుర్వేదంలో 3 రకాల ప్రకృతులుంటాయి. వాతం, పిత్తం, కఫం. సో, కఫ ప్రకృతి వాళ్ళు లావుగున్నా సరే వాళ్ళు యాక్టివిటీ చేయగలుగుతారు. హ్మ్. సో, పిత్త ప్రకృతి వాళ్ళు మీడియంగా ఉంటారు. హ్మ్. సో, వాళ్ళు వాళ్ళ యాక్టివిటీ నార్మల్‌గా చేస్తారు. కఫ ప్రకృతి వాత ప్రకృతి వాళ్ళు సన్నగా ఉంటారు. వాళ్ళు వాళ్ళ యాక్టివిటీ చేస్తారు. ఇప్పుడు కఫ ప్రకృతి వాళ్ళు ఇన్ జనరల్‌గా కానీ కొంచెం చబ్బీగా ఉంటారు. వాళ్ళు సన్నగా అయిపోవాలి, కర్వ్స్ వచ్చేయాలి అని అనుకుంటే వాళ్ళకి రోగమే వస్తది. హ్మ్. సో, వాళ్ళు అలానే ఉండాలి. సో, ఏదైనా సరే ఒక బాడీని టెక్స్చర్‌ని మనకి ప్రకృతి ఇచ్చిందంటే హ్మ్. దాన్ని అలాగే పోవాలి. ఓకే. సో, అట్లా మనం యమున గారి ఇది ఉంటుంది.
సావిత్రి గారి ఇది ఉంటుంది. ఆవిడ లావుగా ఉన్నా సరే షీ కెన్ డూ ఎవ్రీథింగ్, డాన్స్ ఎవ్రీథింగ్ అని ఆవిడ చేయగలుగుతది, ఈవిడ చేయగలుగుతది. ఈ మధ్య మీరు చాలా చూసుంటారు సోషల్ మీడియాలో. లావుగా ఉండే వాళ్ళు కూడా చక్కగా డాన్స్ చేస్తూ ఉంటారు. సో మనకి కాన్సెప్ట్ ఆయుర్వేదం ప్రకారం అయితే బిఎంఐ అనేది అసలు ఆయుర్వేదంలో లేదండి. అట్లా ఇది ఇంత కొలతలు మాత్రమే ఉండాలి, ఇది ఇంత సర్కంఫరెన్స్ మాత్రమే ఉండాలి, వీళ్ళే హెల్దీ పర్సన్స్ అని ఏం లేదు. కొంతమంది సన్నగానే ఉంటారు, షుగర్ వస్తది, బీపీ వస్తది, అన్ని రోగాలు కనపడతాయి, ఎసిడిటీ వస్తది, ఇవన్నీ కూడా ఉంటాయి. కొంతమంది లావుగా ఉంటారు కానీ ఏ రోగము ఉండదు. అవును. మనకి పంచపాండవుల్లో కూడా చూడండి రకరకాలు ఉన్నారు. భీముడు లావుగా ఉంటాడు, అర్జునుడు సన్నగా ఉంటాడు. కాబట్టి ఇద్దరు దే ఆర్ నార్మల్ ఫర్ దేర్ బాడీ టెక్స్చర్ అంతే. అంతేగాని పక్కన వాళ్ళని చూసి మనం ఇట్లనే ఉండాలి అని చెప్పి ఈ మధ్య సర్జరీస్ చేయించుకోవడం, ఐ ఫీల్ సో బ్యాడ్ ఫర్ దెమ్ అనమాట. అట్లా ఎందుకు, ఏమైతుంది, ఎందుకు మీకు సర్జరీస్ వరకు ఎందుకు వెళ్ళాలి, అది అది వెళ్ళొద్దు. సో మీ బాడీని మీకు ఎలా ఉందో అలా యాక్సెప్ట్ చేయండి. అలా అని చెప్పి లావుగా ఉన్న నేను ఇట్లనే ఉంటాను, ఇట్లనే తింటాను అని మాత్రం నేను అనద్దు. కొంతమంది తినకుండానే లావు వస్తారు చూసారా. ఇన్ జనరల్ అట్లాంటి వాళ్ళకి మాత్రం మీరు దయచేసి ఆపరేషన్స్ వరకు వెళ్ళొద్దు. మీ బాడీ మీరు యాక్సెప్ట్ చేయండి. యూ ట్రై టు బీ ఫిట్. అంతేగాని దానికోసం సర్జరీస్ వరకు వెళ్ళొద్దు అనేది చెప్తానండి జనరల్‌గా. ఓకే. మ్యామ్ ఇప్పుడు ఏ వ్యాధైనా ఫస్ట్ బరువు పెరగడంతోనే స్టార్ట్ అవుతది. బరువు పెరిగిన వాళ్ళలోనే ఏదో ఒక వాళ్ళకి డిసీజెస్ వచ్చే అవకాశం ఉంటుంది అని చెప్పి. ఇది కరెక్టేనా? కానే కాదు. లావుగున్న వాళ్ళకి షుగర్ వచ్చింది చాలా మంది మీరు చూసుంటారా? లేనే లేదు. ఎంతమంది లావుగుండే వాళ్ళకి షుగర్ వస్తుంది. ఇప్పుడు కాన్సెప్ట్‌కి ఏంటంటే డయాబెటిస్, ఒక డయాబెటిక్ కేర్ సెంటర్‌కి వెళ్ళి ఒక రీసెర్చ్ లాగా చేయండి. మీ జర్నలిస్ట్ ఎవరైనా కూర్చొని అక్కడ వచ్చే వాళ్ళు షుగర్ పేషెంట్స్‌లో ఎంతమంది లావుగున్నారు అనేది మీరు అసెస్ చేయండి. అట్లీస్ట్ 30% వాళ్ళు కూడా లావుగా ఉండరు అక్కడ. లావు అనేది ఒక బాడీలో హెల్దీ ఫ్యాట్ కూడా ఉంటుంది. సో వాటిల్ని కూడా ఉంటుంది. అండ్ ఫ్యాట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ కొన్ని మెకానిజమ్స్ అన్నమాట. అది లైక్ ప్రొటెక్టివ్ టిష్యూ. మన ఏజ్ పెరిగినాక కూడా సో మన బాడీ ఏదైతే స్టార్వింగ్‌కి వచ్చేస్తుందో అప్పుడు ప్రొలాంగ్ ఏజ్ చేయడానికి ఈ ఫ్యాటే, ఈ రిజర్వ్ ఫ్యాటే మనకి యూజ్ అవుతుంది. ప్రతి ఒబేస్ అంటే నేననేది ఎక్సెస్ కాదండి. నేను చెప్పాను కదా, నడుస్తుంటే కూడా ఆయాసం వచ్చే స్టేజ్‌లో మీకు ఉంది అంటే దట్ ఈస్ డెఫినెట్‌లీ ఒబేసిటీ. దట్ ఈస్ థౌలియం అకార్డింగ్ టు ఆయుర్వేద. కానీ కొంచెం చబ్బీగా ఉండి చక్కగా పనులు చేసుకునే వాళ్ళు కూడా వెళ్ళి ఆపరేషన్స్ చేయించుకోవద్దు. అది నేను చెప్పే కాన్సెప్ట్ మన అన్నమాట. గ్రాండ్ పేరెంట్స్ చూసుకున్నట్లయితే చాలా పెద్ద బాన పొట్టలుంటాయి, లావుగా ఉంటారు, బాగా హైట్ ఉంటారు. ఇప్పుడు 80, 82 వచ్చినా గానీ వాళ్ళకి షుగర్, బీపీకి ఏమీ ఏమీ ఉండవు. ఉండవు. ఎగ్జాక్ట్‌లీ. ఇప్పుడైతే వాళ్ళని ఒబెసిటీ పేషెంట్స్‌గా కన్సిడర్ చేస్తారేమో. మీరు అవును. వెయిట్ తగ్గాలి అని ఖచ్చితంగా. చెప్పేసి. అవును. ఇప్పుడు మూవీస్‌లో కూడా మనం ఈవెన్ వాళ్ళకి చూసుకున్నట్లయితే కీళ్ళ నొప్పులు, కాళ్ళ నొప్పులు కూడా జనరల్‌గా చెప్తుంటారు. ఒబేసిటీ వస్తే కీళ్ళ నొప్పులు వచ్చేస్తాయి. నా దగ్గరకు ఒక పేషెంట్ వచ్చారనమాట. షీ ఈస్ అరౌండ్ 65 కేజీస్ అంతే. పెద్ద ఎక్కువేం లేదు. అయినా కీళ్ళ నొప్పులు వచ్చినాయి. సో తను వచ్చి నాకు చెప్తది, లేదు మేడం నాకు వెయిట్ తగ్గాలి అని. అరే 65 కేజీలు నీ బాడీకి యాక్చువల్లీ ఇంకో కాన్సెప్ట్ ఉందండి ఇక్కడ మీకు చెప్పాల్సింది. ఒక ఏజ్ వచ్చిన తర్వాత నుంచి మనకి ఒక 5 కేజీస్ యాడ్ ఆన్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. అంటే 30 వరకు ఏదైతే బిఎంఐ చెప్పారో, ఏదైతే 21 బిఎంఐ ఐడియల్ అని చెప్పి ఏదైతే చెప్తున్నారో అది అందరికీ రాదండి. ఒక ఏజ్‌తో ఆగిపోద్ది. 21-30 ఇయర్స్ వాళ్ళకి మాత్రమే. అక్కడి నుంచి మనం +5 కేజీస్ యాడ్ చేసుకుంటా వెళ్ళిపోవచ్చు. ఏం కాదు. సో వాళ్ళు కూడా నార్మల్ కిందే అవుతారు. +5 కేజీస్ వేసుకున్నా గానీ. అంటే ఇప్పుడు మనం 40 వరకు ఉన్నామనుకోండి. ఇప్పుడు 50 కేజీస్ ఈస్ నార్మల్ ఐడియల్ వెయిట్ అనుకున్నప్పుడు ఎండ్ పాయింట్ 25 బిఎంఐ అంటే మనకి 60 కేజెస్ అనుకోండి. 60 కేజెస్ ఉన్నప్పుడు మనకు 40 రీచ్ అయ్యామనుకోండి. ఒక 5 కేజెస్ యాడ్ చేసుకుంటే అది ఒబేసిటీ కింద ఏం రాదు. సో అది హెల్దీ ఫ్యాట్ ఇష్యూ, హెల్దీ మస్కులర్ వెయిట్ అనేది ఇది కూడా రీసెర్చ్ చేసి చెప్పిన టాపికే అండి ఇది యాక్చువల్లీ. సో ఆ +5 +7 10 కేజెస్ వరకు ఏదైతే ఉందో అది ఏజ్ ప్రకారం మీరు అబ్జర్వ్ చేస్తే అది హెల్దీనే. బట్ ఎప్పుడు మీకు 25 ఇయర్స్ ఉండి అప్పుడు కానీ 65-70 ఉంటే అప్పుడు అది మళ్ళీ ఒబేసిటీ ఉంటుంది. సో ఒక బిఎంఐకి కూడా ఏజ్‌తో కూడా కాంబినేషన్ ఉంటది. ఒక బిఎంఐ అంటే ప్రతి ఒక్కళ్ళకి అదే సేమ్ బిఎంఐ కానే కాదు. అండ్ కీళ్ళ నొప్పులు రావడానికి ఇంకా చాలా కారణాలుంటాయి. ఉట్టి ఒబేసిటీ మీద తోసేయొద్దు.
సో, దానికి కారణాలేంటో పర్ఫెక్ట్‌గా తెలుసుకొని దాన్ని బట్టి మనం ట్రీట్మెంట్ చేసుకోవాల్సుంటుంది. ఓకే. ఓకే. అండ్ ఇప్పుడు చాలా పెద్ద బిజినెస్ కూడా కదా మ్యామ్. అవును. ఒబేసిటీ, షుగర్ అనేది హైయెస్ట్ బతికేస్తున్నారు సేలింగ్. చాలామంది. అవును. ఆ! వెయిట్ లాస్ అవ్వడానికి ఇవి వాడండి, ఈ డ్రింక్స్ తాగండి, ఆ డ్రింక్స్ తాగండి, హ్మ్. షుగర్ కోసం ఇవి వాడండి, అవి వాడండి, ఈ లైఫ్ స్టైల్ వాడండి, ఈ డైట్ వాడండి అని చెప్పి అవును. అండ్ ప్రోటీన్ అది షేక్స్. ప్రోటీన్ షేక్స్. ప్రోటీన్ షేక్స్ వర్ కిల్లింగ్ సో మెనీ పీపుల్. హ్మ్. పర్ఫెక్ట్‌గా చెప్పేయొచ్చు మనం అట్లాగా. హ్మ్. ఈ వెయిట్ రెడ్యూస్ అవ్వాలి అని చెప్పి తెగ తాగేస్తున్నారు ప్రోటీన్ హ్మ్. షేక్స్. ఎక్సెస్ ప్రోటీన్ షేక్ వల్ల మీకు ఏ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి? హ్మ్. ఎన్ని రోజులు వాడితే మీకు హెల్త్‌కి సెట్ అవుతుంది? హ్మ్. సో, ప్రతిసారి మనం ప్రోటీన్ షేక్స్ చేస్తున్నప్పుడు ప్రతి మంత్ ఒకసారి కంపల్సరీగా బ్లడ్ టెస్ట్‌లు చేయించుకోండి అని చెప్తాను నేనైతే. హ్మ్. హ్మ్. ఎందుకు అంటే యూరియా కానీ, క్రియాటినిన్ కానీ ఇవన్నీ పెంచుతది ఈ ఓకే. ప్రోటీన్స్ అనేది. హ్మ్. కిడ్నీస్ మీద కూడా ప్రెషర్ ఎక్కువ పడతది. హ్మ్. సో, ఈ ప్రోటీన్ షేక్స్ చేసుకున్న వాళ్ళు మనకి రెగ్యులర్‌గా మళ్ళీ చూసుకోవాలి. వాటర్ అనేది చాలా ఎక్కువ తాగాల్సుంటుంది. హ్మ్. లేకపోతే యూరిక్ యాసిడ్ లెవెల్స్ కూడా పెరుగుతా ఉంటాయి. క్రియాటినిన్ లెవెల్స్ కూడా పెరుగుతాయి. కిడ్నీస్ మీద ఎఫెక్ట్ ఒస్తాయి. ఇది చాలా మందిని చూస్తున్నాము. మీరు కేవలం బాడీ వెయిట్ గురించి మేనేజ్ చేస్తున్నారు. కానీ మీకొచ్చే సైడ్ ఎఫెక్ట్స్ కూడా మీకు 1 డే, 2 డేస్‌లో రాదండి. హ్మ్. హ్మ్. ఇట్స్ ఎ లాంగ్ టర్మ్ థింగ్. సో, అందుకని లాంగ్ టర్మ్‌లో మీకేం జరుగుతదో మీకు తెలీదు. ఈరోజు నేను తగ్గానా లేదా అనేది చూసుకుంటావు. హ్మ్. లాంగ్ టర్మ్‌లో నీకు ప్రాబ్లమ్ వస్తే ఎవరు చూస్తారు? అవును. సో, ఎప్పుడైనా సరే తొందరపడకండి. మీ బాడీని మీరు ఎక్సర్సైజ్ చేసి తగ్గించుకోండి. మజిల్ పెరుగుతది. మీరు ఫిట్‌నెస్‌కి పెంచుకోండి. జిమ్‌కి వెళ్ళండి. వాక్ చేయండి. అట్లాంటివి యోగా చేయండి. ఇవి చేస్తే మజిల్ పెరుగుతది. అండ్ ప్రోటీన్స్‌లో గూడా ప్యాక్డ్ వర్సెస్ ఇంట్లో హోమ్‌మేడ్ చేసుకునేవి. ఎక్కువ ఆ! చికెన్ తినేయడం, రోజు చికెన్ తినేయడం, అవును. మీట్ తినేయడం, ఆహ్, ఇది కూడా ఏం కార్బ్స్ మంచిది తగ్గించుకోవడం. కాదమ్మా. హ్మ్. అట్లేం లేదు. కార్బ్స్ తగ్గించుకోవచ్చు. కానీ హ్మ్. ఎక్సెస్ తినడం అనేది కూడా మనకి మంచిది కాదు. దానికి హ్మ్. తగ్గట్టు మీరు ఎక్సర్సైజ్ చేయకపోతే అది కూడా ఫ్యాట్‌కి టర్న్ అవుతది. కన్వర్ట్ అవుతుంది. ఓకే. కంపల్సరీగా మీరు ఉట్టి హ్మ్. చికెనే తిన్నా, ఉట్టి ఉడకబెట్టుకున్న చికెనే తిన్నా సరే, హ్మ్. అది బాడీ మీద నెగెటివ్ ఎఫెక్ట్ వస్తుంది. ప్లస్ మళ్ళీ ఏంటంటే లాంగ్ టర్మ్‌లో ప్రాబ్లమ్స్ వస్తాయి. నువ్వు అది తిని నువ్వు ఎక్సర్సైజ్ చేయకపో నీకు మజిల్ చచ్చినా రాదు. హ్మ్. అది తింటే మళ్ళీ అది కరుగుతది. దానికి మళ్ళీ బాడీలోంచి ఎలిమినేట్ అయిపోద్ది. హ్మ్. అంతేకానీ హ్మ్. అది డైరెక్ట్‌గా ఎళ్లి మజిల్ అతుక్కుపోయి మజిల్ ఫార్మ్ అవ్వదు. హ్మ్. మజిల్ ఫార్మ్ అవ్వాలి. అక్కడ లేయర్స్ ఫార్మ్ అవ్వాలి. టిష్యూస్ ఫార్మ్ అవ్వాలంటే హ్మ్. ఖచ్చితంగా నువ్వు ఎక్సర్సైజ్ చేయాలక్కడ. ఓకే. ఎక్సర్సైజ్ చేస్తేనే నువ్వు తీసుకున్న ప్రోటీన్ అనేది మజిల్ మాస్‌కి టర్న్ అవుతుంది. హ్మ్. సో, ఇది అనేది బేసిక్ కాన్సెప్ట్ అది. ఈ హ్మ్. కాన్సెప్ట్ నుంచి బయటికి రావద్దు. ఉట్టి ప్రోటీన్ పౌడర్స్ తీసుకుంటే మజిల్ మాస్ వచ్చేస్తదని మాత్రం అనుకోవద్దు. వెయిట్ లాస్ కోసం చాలామంది చాలా టాబ్లెట్స్ వాడుతూ ఉంటారు. అవును. చాలా మెడికేషన్ తీసుకుంటారు. ఓన్లీ వెయిట్ లాస్ అవ్వడానికి. బరువు తగ్గాలి, లావు అవును. తగ్గాలి అని చెప్పి. ఇవి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ చూపించొచ్చు లాంగ్ రన్‌లో? లాంగ్ రన్‌లో ఏదైనా సరే వచ్చే టాబ్లెట్ ఒబేసిటీ మనకెలా తగ్గిస్తది. హ్మ్. అదొకటి కంపల్సరీగా అందరూ చూసుకోవాలి. హ్మ్. ఒక టాబ్లెట్ యేసుకుంటే నీకు లావు ఎలా తగ్గుతున్నావు? హ్మ్. ఎదురు అది ఆకలినన్నా చంపేయాలి. హ్మ్. లేకపోతే మజిల్‌లో ఉన్న ఫ్యాట్‌నన్నా కరిగిచ్చాలి. కరిగించాలి. హ్మ్. కరిగించిన ఫ్యాట్ ఎలా బయటికెళ్ళాలి? హ్మ్. స్వెట్టా? అదొకటి హ్మ్. స్వెట్ ఎప్పుడొస్తది? మనం వర్కౌట్స్ టాబ్లెట్ ఏదైనా యేసుకుంటే స్వెట్ రాదు గదా! హ్మ్. ఇప్పుడు మనకో మెడిసిన్ ఇచ్చారు. హ్మ్. మనకి వెయిట్ లాస్ అవ్వాలి అని. ఆ టాబ్లెట్ వేసుకుంటే నీకు వెయిట్ లాస్ ఎందుకవుతుంది? హ్మ్. ఏ ఏ కాన్సెప్ట్‌లో అవుతుంది? ఏదైనా ఫ్యాట్ బయటికెళ్తుందా? ఏ పార్ట్ నుంచి బయటికెళ్తుంది? అది కూడా హ్మ్. మనం చూసుకోవాలి. హ్మ్. ఎలా మెటబోలైజ్ అయితుంది? అవన్నీ చూసుకొని దాని తర్వాతనే ఆ టాబ్లెట్స్ వాడాలి. ఓకే. సో, ఈరోజు ఇది ఇచ్చారు అంటే, ఆ రోజు ఆకలి చంపేస్తుందంటే, ఎన్ని రోజులు ఆకలి చంపేసినందువలన హ్మ్. మనకి బాడీలో నెగెటివ్ ఎఫెక్ట్స్ ఎట్లా వస్తున్నాయి? ఇదే హ్మ్. ఆకలి కొన్ని రోజులు అలవాటైపోయి దాన్ని చంపేసి దాని తర్వాత మళ్ళీ మనకు కావాల్సినంత ఆకలి వస్తుందా లేదా? అసలది ఫుడ్డే మనకి మెటబాలిజం సరిగ్గా జరగకపోతే ఫర్దర్ వచ్చే కాంప్లికేషన్స్ ఏంటి? హ్మ్. ఇవన్నీ కూడా చూసుకోవాలి ఓకే. మనకి. హ్మ్. ఈరోజు కొంచెం బద్ధకం చేసినందువలన రేపొచ్చే లాంగ్ టర్మ్ ప్రాబ్లమ్స్‌ని మనకి ఏం జరుగుతుందనేది అవును. తెలుసుకోకపోతే చాలా ప్రాబ్లమ్స్ అవుతాయి. అవును. ఏంటంటే కొంతమంది సినిమా వాళ్ళకి, లేకపోతే కొంతమంది అవసరం ఉన్న వాళ్ళకి, కొంతమంది వాళ్ళు వాడినా కానీ, హ్మ్. వాళ్ళు దాన్ని సెట్ చేసుకునేలాగా ప్లాన్ ఉంటదండి. ఇలా షార్ట్ కట్స్ అన్నిటికీను హై ప్రైస్ ఉంటది. హై ప్రైస్ ఉంటది. దానికి తగ్గట్టు వాళ్ళు ఇన్‌ఫ్యూషన్స్ చేసుకుంటారు. అంటే హ్మ్. సెలైన్స్ పెట్టించుకోవడం కానీ, హ్మ్. సో, ఆ బాడీని అది ఏదైతే నెగెటివ్ ఎఫెక్ట్ వస్తుందో దాన్ని క్లియర్ చేసుకోవడం కానీ, ఇవన్నీ కూడా వాళ్ళు డాక్టర్ సూపర్విజన్‌తో చేస్తారు. హ్మ్. సో, ఆ సినిమా యాక్టర్ అది వాడిందంట, ఆమె సన్నగయిపోయిందంట, నేను వాడేస్తాను అంటే, హ్మ్. ఆమె వెనక ఎంతమంది డాక్టర్స్ ఆమెని ఫాలో అవుతున్నారనేది గూడా మీరు చూడాలి. వాళ్ళన్నీ బ్యాలెన్స్‌డ్‌గా ఉంటారు కదా! బ్యాలెన్స్‌డ్‌గా ఫుడ్, ఉంటారు. స్లీప్, వర్కౌట్స్
అది ఇప్పుడు అదే కదా! ఇప్పుడు హీరోయిన్స్ స్టార్టింగ్‌లో కొంచెం చబ్బీగా ఉంటారు. తర్వాత తర్వాత చాలా సన్నగా కనిపిస్తుంటారు. అవును. మీ అందరూ చూసేది ఆవిడ అయింది కదా! మనం ఎందుకు అవ్వలేము? వాళ్ళేం చెప్తారు బయటకి, నేను అసలు కార్బ్స్ తినను. ఆ! నేను వర్కౌట్ చేస్తాను అని చెప్పి. కానీ ప్రాపర్ మెడికేషన్‌తో చేస్తారు కదా! చేస్తారు. అవును. హ్మ్. ప్రాపర్ ఇది మెడికేషన్ చేస్తే ఏ ఉండాలి. సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి ప్రతి ఏంటని? దానికి యోగా డాక్టర్ నుంచి ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ డాక్టర్ అండర్ సూపర్విజన్ మాత్రమే చేస్తారు. ఓకే. ఎక్సర్సైజ్ చేసినా కానీ, హ్మ్. హ్మ్. జిమ్ చేసినా కానీ, జిమ్ ట్రైనర్ నుంచి ఒక డాక్టర్ ఉంటారు. హ్మ్. సో, అలా వాళ్ళు చేస్తారు కాబట్టి వాళ్ళు సెట్ అవుతారు. సో, మీరు కూడా ఏంటంటే ఏదైనా చేయాలి అనుకున్నప్పుడు అండర్ సూపర్విజన్ చేయండి. హ్మ్. టాబ్లెట్స్ వాడండి, ఏదన్నా వాడండి. బట్ హ్మ్. అండర్ సూపర్విజన్ చేయండి. హ్మ్. మీకు మీరుగా వెళ్లి తగ్గించుకొని టాబ్లెట్స్ దొరుకుతున్నాయి కదా! వాడేద్దాము. హ్మ్. ఆన్ కౌంటర్ తెచ్చేసుకుందాము మెడిసిన్స్. మళ్ళీ హ్మ్. డాక్టర్ దగ్గరికెందుకెళ్ళడం ఇట్లాంటివి చేయకండి. అండ్ న్యూట్రిషనిస్ట్‌ల విషయంలో ఆహా! గూడా ఇప్పుడు ఇన్‌స్టాగ్రామ్‌లో అవును. వీళ్ళుంటారు కదా! హ్మ్. చాలా మంది న్యూట్రిషనిస్ట్‌లు ఆ! 90% వాళ్ళు ఒక బ్రాండ్‌కి అంబాసిడర్ లాగా వర్క్ చేసేసి హ్మ్. ఆటిని ప్రమోట్ చేసేస్తున్నారు. అవును. అది కూడా కరెక్ట్ కాదు. హ్మ్. మీరు హ్మ్. న్యూట్రిషనిస్ట్ కంటే అంటే న్యూట్రిషనిస్ట్ ఎంబీబీఎస్ డాక్టర్ చేసి కూడా న్యూట్రిషన్ చేస్తారు. హ్మ్. అట్లాంటి వాళ్ళ దగ్గరికెళ్ళండి. వెళ్ళాలి. యెస్. అంతేకాని షార్ట్ హ్మ్. టర్మ్ ఒక 6 మంత్స్‌లో నువ్వు చదివేసి న్యూట్రిషన్ డిగ్రీ తీసుకొని బయటకొస్తే ఏదైతే మీకు డైట్ ఏదైతే మీకు బ్యాలెన్స్ చేసి చెప్తున్నారో, ఆ డైట్ వల్ల వచ్చే ఆర్గాన్ మీద వచ్చే ఎఫెక్ట్ ఎవరికి తెలుస్తది? హ్మ్. ఒక ఎంబీబీఎస్ డాక్టరు చదివిన తర్వాత ప్రతి ఆర్గాన్‌కి ఒక హ్మ్. ఫుడ్ ఆ ఆర్గాన్ మీద ఎలా పనిచేస్తదని చెప్పి ప్రతి ఆర్గాన్‌ని చదువుతాం. హ్మ్. చదివి మేము తెలుసుకుంటాం. సో, దాన్ని బట్టి మీకేందంటే ఇది ఇస్తే మీకు ప్రాబ్లమొస్తది. మీకు హెరిడిటరీ మీకు ప్రాబ్లమ్స్ ఆల్రెడీ ఉన్నాయి. మీ హ్మ్. ఫాదర్‌కి కానీ, మీకు మదర్‌కి కానీ ఎవరికైనా డయాబెటిస్ ఉంది. హ్మ్. మీరు న్యూట్రిషనిస్ట్ దగ్గరికెళ్తారు. అంటే హ్మ్. నార్మల్ 6 మంత్స్ కోర్స్ ఆర్ 1 ఇయర్ కోర్స్ ఆఫ్ న్యూట్రిషన్ దగ్గరికెళ్తారు. హ్మ్. వాళ్ళు మీకు వెనకుండి హిస్టరీ అసలు చూడరు. అవును. చూడకుండా ఏం చెప్తారు? ఇది కాన్సెప్ట్ ఇది వాడేసేయండి అని చెప్తారు. హ్మ్. వాళ్ళకి ఇంక అంతకు మించి హిస్టరీ తెలీదు, చూడడం తెలీదు. అంతవరకు నాలెడ్జ్ ఉంటది వాళ్ళకి. హ్మ్. బట్ ఒక ఎంబీబీఎస్ చేసి ఎవరైతే న్యూట్రిషనిస్ట్‌గా చేస్తారో, వాళ్ళకి ఎంతవరకు కాన్సెప్ట్ తెలుస్తదంటే డైటీషియన్ కానీ, లేకపోతే బేరియాట్రిక్ సర్జన్స్ కానీ, హ్మ్. ఈ ఇలాగా చేసే వాళ్ళకందరికీ ఎంతవరకు నాలెడ్జ్ ఉంటదంటే ఆర్గాన్ లెవెల్ వరకు నాలెడ్జ్ ఉంటది. హ్మ్. ఆ ఫుడ్డు ఆర్గాన్ మీద ఎంత ఎఫెక్ట్ కొడతదనంత నాలెడ్జ్ ఉంటది. వాళ్ళ దగ్గరికి మీరెళ్తే మీ మీ బాడీ పర్ఫెక్ట్ ఉంటది. హ్మ్. జనరల్‌గా హై ప్రొఫైల్ వాళ్ళందరూ అట్లా డాక్టర్స్‌ని రీచ్ అవుతారు. కానీ ఇలా షార్ట్ టర్మ్ డాక్టర్స్‌కి వెళ్లి మీరు హ్మ్. ప్రాబ్లమ్స్ తెచ్చుకోవద్దు. అవును. మ్యామ్ ఇప్పుడు బయట మనం ఎక్కడ చూసుకున్నా కానీ అలోపతిలో టాబ్లెట్సా? లేకపోతే ఇంకా వేరే వేరే మెథడ్సే ఉన్నాయా? అసలు ఆయుర్వేదం ఏం హ్మ్. చెప్తుంది? ఎలా తగ్గాలి? ఏంటి? ఇంట్లో గాని లేకపోతే ఆయుర్వేదంలో ఓన్లీ వెయిట్ లాస్ అవ్వడానికి హ్మ్. మెడికేషన్ గాని ఇట్లా టాబ్లెట్స్ ఏమైనా ఉన్నాయా? యాక్చువల్లీ ఆయుర్వేదంలో ఏవైతే మనము ఫస్ట్ 3 సింప్టమ్స్ చెప్పాం గదా! ఇవొస్తేనే ఒబేసిటీ కింద తీసుకుంటామని. హ్మ్. సో, ఆయుర్వేదం ఎలా ఉంటదంటే ప్రతీది రూట్ కాజ్ దగ్గర నుంచి తీసుకుంటది. హ్మ్. సో, అప్పటికే వచ్చినప్పుడు నీకు పూర్వ రూపాలంటారనమాట. అంటే ఒబేసిటీకి రాకముందు నీకొచ్చే లక్షణాలేముంటాయో హ్మ్. వాటిల్ని పూర్వ రూపాలంటారు. హ్మ్. ఈ పూర్వ రూపాలేంటి అంటే నీకు కొంచెం దూరం వెళ్తే ఆయాసం వచ్చేస్తుంది అనుకుంటే అది ఫస్ట్ స్టేజ్ ఆఫ్ బాడీలో నీకు ఎక్సెస్ ఫ్యాట్ డిపాజిషన్ అవుతుంది అని. సో, హ్మ్. దానికేం జెప్తామంటే ఎక్సర్సైజ్ జేసుకొని, లైఫ్ స్టైల్ చేంజ్ జేసుకొని, ఏదైతే హ్మ్. త్రిఫలా చూర్ణం ఉందో, హ్మ్. దాన్ని బాడీలో ఇంట్రొడ్యూస్ చేస్తాం. హ్మ్. ఫస్ట్ స్టేజ్ ఆఫ్ ఒబేసిటీ మనం కంట్రోల్ చేసేదనమాట. ఓకే. సో, ఆ టైంలో తక్రహరితిక అని చెప్పి రెండోదొక యోగం ఉంటది. హ్మ్. ఈ త్రిఫలా చూర్ణం కాకుండా ఉట్టి కరక్కాయ అనమాట. ఈ హ్మ్. కరక్కాయని పౌడర్ చేసి రాత్రిపూట మజ్జిగలో నానబెట్టాలి. ఓకే. ఒక స్పూన్ ఒక 5 గ్రామ్స్ స్పూను ఒక హ్మ్. గ్లాస్ ఆఫ్ మజ్జిగలో ఒక 300 ఎంఎల్ ఆఫ్ మజ్జిగలో మనం నానబెట్టి, నెక్స్ట్ రోజు మార్నింగ్ దాన్ని ఫిల్టర్ చేసేసి, దాన్ని మనం యూజ్ చేస్తామనమాట. హ్మ్. ఇది ఎవరికి యూజ్ చేయాలి? కొంచెం లావుగా ఉండి అంటే ఇప్పుడిప్పుడే కొంచెం లావవుతున్నారు. వాళ్ళకి మోషన్ ప్రాబ్లమ్స్ కూడా ఉన్నాయి హ్మ్. అనుకున్న వాళ్ళకి మనము తక్రహరితిక యోగం ఇస్తామనమాట. ఓకే. సో, నెక్స్ట్ కమ్స్ టు కొంతమందికేంటంటే ఎక్సెస్ ఆకలొస్తది. హ్మ్. ఈ ఆకలేంటంటే స్ట్రెస్ వల్ల అవ్వచ్చు. కొంతమంది స్ట్రెస్ ఈటింగ్ ఉంటుంది కదా! స్ట్రెస్ హ్మ్. ఈటింగ్ ఉంటుంది. కొంతమందికేంటంటే ఏదైనా ఫుడీస్ అంటారు. బాధగా ఉన్నా గాని ఎక్కువ తినేస్తా. తినేవాళ్ళుంటారు. ఆ! హ్మ్. ఇట్లాంటివి స్ట్రెస్ ఈటింగ్ ఉంటుంది. కొంతమంది ఫుడీస్ ఉంటారు. హ్మ్. చూడంగానే నచ్చేస్తది కాన్సెప్ట్ చేసుకొని తినేసేయడం. హ్మ్. ఇట్లాంటి వాళ్ళకి ఏం చేయాలి అనుకున్నప్పుడు వాళ్ళకి నవక గుగ్గులని ఉంటాయి హ్మ్. అన్నమాట. హ్మ్. సో, అలాంటివి వాళ్ళకి ఇస్తూ ఉంటామన్నమాట. హ్మ్. వాళ్ళకిచ్చి అది ఫుడ్ కంట్రోల్ చేయడము. మనకి ప్రాబ్లమ్స్ ఏదైతే ఆకలి ఎక్కువ పెంచుతదో దాన్ని తగ్గించడానికి భాస్కర లవణం అని ఉంటదన్నమాట. హ్మ్. హ్మ్. అట్లాంటివి ఇస్తుంటాం. ఓకే. వాళ్ళకి అక్కడ ఆ స్టేజ్‌లో మనకి దాన్ని కంట్రోల్ చేసుకుంటూ ఉంటాం. హ్మ్. ఇవన్నీ గూడా దాటిపోయి వచ్చేసున్నారు. సో, బాడీ మొత్తం ఫ్యాట్ వచ్చేసుంది. లావయిపోయిన్నారు అనుకున్నప్పుడు మాత్రం మనం
యూ షుడ్ గో ఫర్ పంచకర్మ. ఓకే. సో మనకి ఏంది అంటే ఎక్సెస్ మనం ముందు బాడీని మెటబాలైజ్ చేస్తాం, అంటే మనకి తిన్నది యాక్టివిటీ వచ్చేలాగా డైజెస్ట్ అవ్వేలాగా. మజిల్ ని, అంటే మనకు ఈ స్నేహకరం అంటే బాడీ మసాజ్ చేసినప్పుడు కొన్ని స్పెషల్ ఆయిల్స్ ఉంటాయంట, లవణ తైలం అట్లాంటివి ఉంటాయి స్పెషల్ ఆయిల్స్. వాటితో మసాజ్ చేసినప్పుడు ఏమవుతుందంటే బాడీ ఈ ఎవ్రీ సెల్ స్టిమ్యులేట్ అవుతుంది, వేడి ప్రొడ్యూస్ చేస్తుంది. వేడి ప్రొడ్యూస్ చేసినప్పుడు ఆటోమేటిక్ గా స్వెట్ వస్తుంది. కొంతమంది లావు ఉండి ఎక్సర్సైజ్ చేయలేరు, చేయలేనప్పుడు పడిపోతారు. జనరల్ గా వాళ్ళకి కీళ్ళ నొప్పులు వచ్చేస్తాయి. ఒక ఒబేసిటీ దాటినాక వాళ్ళు చేసినా కానీ బాడీ సహకరించదు, కాళ్ళ నొప్పులు కీళ్ళ నొప్పులు కూడా వచ్చేస్తాయి. అలాంటి వాళ్ళని మనం జిమ్కి వెళ్ళండి, ఎక్సర్సైజ్ చేయండి అంటే చేయగలుగుతారా? చేయలేరు. వాళ్ళు వాకింగ్ చేయమని అప్పటికే కాళ్ళ నొప్పులు ఉంటాయి. కాళ్ళ నొప్పులు ఉన్నప్పుడు వాడికి వాకింగ్ నువ్వు అడ్వైజ్ చేస్తే వాళ్ళు చేయగలుగుతారా? చేయలేరు. ఇట్లాంటి వాళ్ళకి మనం పంచకర్మ చేయాల్సి ఉంటుంది అన్నమాట. ఆ స్టేజ్ వరకు రానివ్వకుండా ఈ మెడిసిన్స్ తో తగ్గేలా చూసుకోండి. బట్ ఒక స్టేజ్ అంతవరకు వెళ్ళినప్పుడు ఆయుర్వేదమైనా సరే పంచకర్మ థెరపీస్ చెప్తుంది. సో పంచకర్మ థెరపీస్ లో స్పెషల్ ఆయిల్స్ ఉంటాయి, ప్రతి సెల్ ని యాక్టివేట్ చేసేలాగా ఆయిల్స్ ఉంటాయి. స్టీమ్ కూడా ఏంటంటే ఉట్టి వాటర్ వేపర్ వేయరండి. ఆయుర్వేదంలో మనకి డిఫరెంట్ హెర్బ్స్ ఉంటాయి, దశమూల కషాయం అని చెప్పి, లేకపోతే పంచవల్కల కషాయం అని చెప్పి, ఇట్లాంటి కషాయాలు మనకి స్టీమ్ లో వేస్తారనమాట. ఆ పౌడర్స్ ని స్టీమ్ లో వేసి దాన్ని మనకి స్టీమ్ ఇచ్చినందువలన సెల్ యాక్టివేట్ అవుతుంది. సెల్ చుట్టూ ఉన్న ఫ్యాట్ కరుగుతుంది, సెల్ యాక్టివేట్ అవుతుంది. ఆ సెల్ యాక్టివేట్ అయినప్పుడు మీకు పెయిన్స్ అవి తగ్గుతాయి. అప్పుడు మీరు వాక్ చేయడానికి కూడా మీకు అవకాశం ఉంటుంది. అట్లా Okay. పెంచుకోవచ్చు. దాని తర్వాత Okay. వామిటింగ్ థెరపీ ఉంటుంది, మోషన్ థెరపీ ఉంటుంది, ఎనిమా థెరపీస్ ఉంటాయి. ఇట్లాంటివి చేసినప్పుడు మీ బాడీ సెట్ అవుతుంది అనమాట. ఓకే. సో అంతవరకు రానివ్వద్దు ఎవరికైనా. నేను చెప్పేది ఎర్లీ స్టేజెస్ లో ఉన్నప్పుడు కొంచెం నడుస్తున్న ఆయాసం వచ్చింది అంటే, నువ్వు సన్నగా ఉన్నా సరే నువ్వు యూఆర్ క్రాసింగ్ టు ఒబేసిటీ అని. నువ్వు లావుగా ఉన్నా చక్కగా యాక్టివిటీస్ చేసుకుంటున్నావు అంటే దట్ ఈస్ నాట్ ఫర్ స్థౌల్యం కింద రాదు. ఓకే. నువ్వు హెల్దీగా ఉన్నట్లే. నువ్వు అలాంటప్పుడు మెడిసిన్స్ వాడాల్సిన అవసరం లేదు. ఇవి 2 కాన్సెప్ట్స్ చెప్పడానికి వాళ్ళ వచ్చింది నేను మెయిన్ గా. ఓకే. సో ప్రతి ఒక్కళ్ళు లావు కింద లెక్కేసుకోదు. చబ్బీగా ఉన్న వాళ్ళందరూ లావు కాదు, సన్నగా ఉన్న వాళ్ళందరూ కూడా హెల్దీ కాదు. ఇవి Okay. 2 తెలుసుకొని మన బాడీని ఫైనలైజ్ చేసుకొని చక్కగా చూసుకోండి. ఓకే. సో లావుగా ఉన్న వాళ్ళు మనందరం ఏం భయపడాల్సిన అవసరం లేదనమాట. అండ్ సన్నగా ఉన్న వాళ్ళు కూడా అందరూ హెల్తీగా ఉన్నట్టు కాదు. సో మీ బాడీ వెయిట్‌ని బట్టి నిజంగా ఒక ప్రాపర్ మెడికేషనా, లేకపోతే మీరు ఆ న్యూట్రిషన్ తీసుకునేటప్పుడు కూడా వాళ్ళు కరెక్ట్‌గా ఉన్నారా లేదా ఇవన్నీ చూసుకొని వెళ్ళండి. ఊరికే వెయిట్ లాస్ మీద అయితే కాన్సంట్రేట్ చేయకండి. మరిన్ని బోలెడన్ని హెల్త్ టిప్స్ తెలుసుకుందాము ముందు వీడియోలో. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. Sir, one life lesson what medicine has taught you. whatever you can do without expecting. బట్ ఐ రియలీ బిలీవ్ మన పాజిటివ్ యాటిట్యూడ్ ఉంటేనే మనం ఏదైనా సాధించగలం. గట్ని మనం కరెక్ట్గా డీల్ చేసినట్లయితే అది మనకి పాజిటివ్ హార్మోన్స్ని రిలీజ్ చేస్తుంది. షుగర్ వచ్చిన వాళ్ళ పరిస్థితి ఏంటి? పొట్ట దగ్గర పెరిగితే దాన్ని ఆండ్రాయిడ్ అంటారు, ఆండ్రాయిడ్ ఫోన్ కదా. అసలు థాట్స్ ఎందుకు వస్తాయి? బ్రెయిన్ డెడ్ అంటే దానికి ప్రపంచం అంతా కూడా కొన్ని నిర్దిష్టమైనటువంటి లక్షణాలు ఉంటాయి. మానసికంగా ధైర్యంగా ఉంటే క్యాన్సర్ జయించవచ్చు. యు ఆర్ అ డాక్టర్ ఫర్ అ కాజ్ సార్, అంతే. వాళ్ళకి వచ్చిన ఆదాయం కాకుండా ఫ్రీ సర్వీస్ ఎంతమందికో చేస్తుంది.